కింద పెట్టు పెట్టి వచ్చాయి. ఇది 10 మీటర్స్ ఒకటి పైకాడు పైకాడు రాడు అనే రాడు తీస్తాం అంతే ఏమన్నా తీసుకోవాలి. बतो पड़ा उनसा लास्ट राड खड़ा है क्या स्टाफ से ना. హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ నరేష్. ఈరోజు వచ్చేసి మనం చెక్కుపల్లి దగ్గర ఉన్నాం. డిండి దగ్గర, డిండి మండలం. ఇక్కడ వచ్చి భూగర్భ జలాన్వేషణ భాగం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా 10 మీటర్ల దగ్గర రోడ్డు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి మనం 3 వీక్ బీన్స్ అనమాట. అంటే మనం ఒకే అసలు ఈ ల్యాండ్లో ఏం చెప్తుంది ఇక్కడ నుంచి వెళ్ళి వాడుతుంది ఎక్కడ అనేది మనకు తెలుస్తాయి. ఆ దొరికిన దగ్గర మళ్ళీ చెకప్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఇట్లా చేయడం అంటే మన ల్యాండ్ మొత్తం కవర్ అవుతున్నది. అదే ఈ అన్ని సందర్భాల్లో చేయాల్సిన అవసరం లేదు. అంటే కొన్ని కొత్త ఏరియాలు పోయినప్పుడు, తెలిసిన ఏరియా పోయినప్పుడు, డౌట్ వచ్చినప్పుడు ఇలాంటి పద్ధతి ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్క దగ్గర ఒక రకంగా చూడాల్సి వస్తుంది. అన్ని దగ్గర సేమ్ చూడాలి. ఒక దగ్గర మామూలుగా నార్మల్గా యూజ్ చేసినా పడతాయి. అంటే మన ఎక్స్పీరియన్స్ తోటి పడతాం అనమాట. మీరు కూడా ఎట్లయినా అంటే మీ ల్యాండ్లో వచ్చినప్పుడు ప్రతిదీ అంటే రైతులు డౌట్లు వచ్చినప్పుడు మీరు అడగవచ్చు. ఇంకోటి అంటే మీరు కూడా మీ ల్యాండ్లో వాటర్ ఉన్నాయో లేవో తెలుసుకోవాలనుకుంటే మా నెంబర్ తెలుసు కదా, 9866752507. ఈ నెంబర్ ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదిస్తే ఎప్పుడు వస్తాం ఏందని మీకు చెప్తామన్నమాట. మీ ఫీజు ఎంత ఉంటుంది అని మేము చెప్తాం ఫోన్లో. మీరు మాకు కాంటాక్ట్ చేయండి, ఓకేనా. అలాగే ఇప్పుడు ఉత్తగా కొబ్బరికాయలు అవి అని కాకుండా సైంటిఫిక్గా, ఎందుకంటే చంద్రుని మీదకే మానవుడు పోతుంది. అలాంటి భూమి లోపల కూడా వాటర్ ఉన్నాయో లేవో తెలుసుకోవాలి. ఇలాంటి టెక్నాలజీ మిషన్స్ వచ్చినాయి. ఆ మిషన్స్ ద్వారా మనం తెలుసుకోవాలి ఉండేది. అంటే మనం పోయి నీళ్ళు చూస్తున్నాం అంటే నీళ్ళు చూడం, జస్ట్ ఈ సైంటిఫిక్ పద్ధతితోటి భూమి లోపల ఎంత లోపల పగుళ్ళు ఉన్నాయి, ఆ పాయలు ఉన్నాయి అని మనం చెప్పడం జరుగుతుంది. అంతేగాని ఈయన నీళ్ళు ఉన్నాయంటే పక్క నీళ్ళు ఉన్నాయి. రైతులు ఎట్లా ఉంటారంటే ఒక్కోసారి నీళ్ళు చూస్తారు, నాకు చూపిస్తా పక్క 100% పడుతుంది. 100% ఎవరు డాక్టర్ కూడా ఆపరేషన్ చేసిన అనుకో, అబ్జర్వేషన్ 24 గంటల్లో చూస్తారు. అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఓకే బాగుందని చెప్పి అప్పుడు మనం మెడిసిన్ రాస్తారు. సో ఇది కూడా అంటే మన సైంటిఫిక్గా